నాయకులకు సంబంధించిన వాదన ఎట్లా ఉందో తెలుసుకుందాం. మనతో పాటుగా ప్రేమ్ గాంధీ గారు ఉన్నారు. ప్రేమ్ గాంధీ గారు, అసలు ఏంటి కాంగ్రెస్ నాయకులు ఉన్నతాధికారిపై దాడి కారణం కంప్లీట్ గా కూడా బీఆర్ఎస్ కుట్రపూరిత వైఖరి అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. మరి బీజేపీ పార్టీ ధోరణి ఎట్లా చూస్తా ఉంది? ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే రెండు పార్టీల దొందు అనేటువంటి వాతావరణం మనకు కనబడతా ఉంది. దోషులు కనబడతా అంటున్నారు. అధికార పార్టీ చేసిందని నిన్నటి నుంచి కూడా ప్రధాన మీడియాలో మనం వింటా ఉన్నాము. అలాంటప్పుడు శిక్షించాల్సిన అవసరం పోయి ఎందుకు కాలయాపన చేస్తుందో అర్థం లేదు. తర్వాత ఇవాళ మళ్ళా ఒక మీడియాలో ఏం మాట వింటున్నాం అంటే ఎమ్మెల్యే హస్తం కూడా ఉందని, అక్కడ మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి ఆయన హస్తం ఉందని, ఆయన ఇన్వాల్వ్మెంట్ అయ్యి తెర వెనుకుండి సురేష్ అనే వ్యక్తితో చేపించినని అంటా ఉన్నారు. మళ్ళీ బానిసలు చేసి రైతులని నిందితుల్ని చేసే సురేష్ ఎవరు? సురేష్ వెనుక ఉన్నటువంటి అసలైనటువంటి నిందితులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైన నాయకులు ఎవరుండి వ్యవహరిస్తా ఉన్నారో అది చూడాల్సినటువంటి అవసరం ప్రభుత్వం ఉంది. కానీ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? ఎవరో రైతులను పట్టుకుని మేము వాళ్ళని అరెస్ట్ చేసిన పిల్లలు ఏం ఉపయోగము? 50 మంది 60 మంది రైతులను పట్టుకుంటున్నారు. ప్రేరేపించినటువంటి ఎవరైతే గుండాలు ఉన్నారో లేదా ప్రేరేపించినటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం ఉంది. అది కాకుండా ఇప్పటికైనా చెప్తా ఉన్నాము, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఎవరైతే దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులను వాళ్ళని అరెస్ట్ చేయమనండి. వాళ్ళని అరెస్ట్ చేయకుండా అమాయకులను పట్టుకొని మేము అరెస్ట్ చేసామనేది అరెస్టులు చూపించి అసలు సురేష్ అంటా ఉన్నాం, ఇంత పెద్ద లాండ్ ఆర్డర్ వ్యవస్థల సురేష్ అనే వ్యక్తి దొరకలేదంటే హాస్యాస్పదం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందా లేకుంటే ఎక్కడుందో? లాండ్ ఆర్డర్ వ్యవస్థ ముఖ్యమంత్రి చేతిలో ఉంది. అంటే ఇంకా బలంగా పనిచేయాలి కదా. ముఖ్యమంత్రి మొద్దు నిద్రపోతా ఉన్నాడేమో ఆయనకి తెలియాలి. అరే ఆయన సొంత నియోజకవర్గంలో జరుగుతా ఉంటే ఆయన స్పందించకుండా వాళ్ళన్న వచ్చి 10 మంది ముందర వాళ్ళన్న వచ్చి మాట్లాడుతుండేమని ఫార్మాసిటీ కంపల్సరీ పెడతాము ఇక్కడ అవన్నీ వస్తాయి. అరే నువ్వు మాట్లాడాల్సింది ఎవరు? వాళ్ళ అన్నెవరు? మాట్లాడాలి ఎవరు? ముఖ్యమంత్రి మాట్లాడతారా లేదా అలా మాట్లాడతాడా? కొడంగల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే వాళ్ళ అన్ననా? కాదు కదా. ముఖ్యమంత్రి స్థాయి ఉండి ఆయన మాట్లాడుకుని అనేక అనవసరమైనటువంటి విషయాల్లో వాళ్ళ ఫ్యామిలీ కూడా దూర్చడం. గత ప్రభుత్వం ఏమన్నారు? కుటుంబ పాలన అన్నారు. ఇలా మళ్ళీ ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? మళ్ళా ముఖ్యమంత్రి తమ్ముడు లేదా ముఖ్యమంత్రి అన్న వాళ్ళు స్పందించుకున్నట్టు అర్థమైంది. ముఖ్యమంత్రి ఏం చేస్తుండు? ఆయన నియోజకవర్గంలో పనిచేసి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది. ఒక విషయం చెప్తున్నా, కలెక్టర్ మీద దాడి జరగడం అంటే తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని మనం పోగొట్టుకోవడం. అసలు దేశవ్యాప్తంగా మనకు ఎంత అవమానం అది. దాన్ని కూడా పరిగణి ఎప్పుడో బీహార్ లో జరుగుతుంది ఇలాంటి సంఘటనలు. రాష్ట్రకరం ప్రభుత్వం వెంటనే స్పందించి ఎవరైతే దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తుల్ని ముందు అరెస్ట్ చేయాలని, వాళ్ళని అరెస్ట్ చేయకుండా రైతులని భ్రమ కల్పించేటువంటి ప్రయత్నం ఈ పార్టీ కూడా చేస్తా ఉంది. కాంగ్రెస్ వెంటనే అయితే వ్యక్తుల మాటలని కాదండి చేతల్లో చూపించాలి, వాళ్ళ అరెస్టు చూపించాల్సిన అవసరం ఉంది. చూపించకుండా ఇంకేదో మాట్లాడి మేము కాలయాపన చేసుకుంటూ పోయే ప్రభుత్వం మంచిది కాదు. ముందు దాన్ని పరిగణలోకి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు కాలయాపన చేస్తూ ఒక ముఖ్యమంత్రి